హాయ్ అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అనమాట. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే నేను వాకులు తొడవడం, ఇంకా అది క్లీనింగ్ అంతా ఎప్పుడు చూపించలేదండి. ఒకసారి చూపిద్దాం అనేసి చిన్న వ్లాగ్ అయితే చేశాను అనమాట. సాయంత్రం అయితే పల్లెటూరులో ఎక్కువగా కలాపులు, ముగ్గులు, తుడుపులు ఇవన్నీ ఉంటాయండి. ఇంకా అలాగే మాకు కూడా కొంచెం మాకున్న స్థలంలో మేము ఎలా శుభ్రం చేసుకుంటాం, మేము ఎలా కలాపులు చింపుకుని ముగ్గులు వేసుకుంటాం అనేది మీకు అయితే చిన్న వ్లాగ్ చేద్దాం అనేసి చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి మా ఇంటి ముందు ఖాళీ ప్లేసు, మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అనమాట. ఇంకా నేను అది క్లీనింగ్ అయితే ఎలా చేసుకుంటున్నానో చూపిస్తానమాట. కానీ సంజుబాబు నేను క్లీనింగ్ చేసిన చేపు కూడా పాపం వాడు కూడా అయ్యి అందిస్తా నాకు హెల్ప్ అయితే చేసాడండి. ఆడు ఆ కవర్తో ఆడుకుంటున్నాడు కదా అనేసి ఇంకా కవర్లో ఏం చెత్త ఎత్తుతాము అనేసి కవర్ అయితే ఆడుకోని వదిలేసాను. కానీ అమ్మ తీసుకోమ్మా అనేసి నా వెనకాల అయితే మళ్ళీ కవర్ అయితే తీసుకొచ్చాడనమాట. ఆడుకుంటాడులే పిల్లోడు అనేసి వదిలేసాను. కానీ ఆఖరికి అయితే మళ్ళీ నాకు అదే యూజ్ అయిందనమాట. ఇంకెలా అయితే ఇక్కడ ఈ మధ్యలో నేను చాలా రోజులు బట్టి కూడా గుమ్మం కట్ట నేను తుడుచుకోవట్లేదండి. మా మేనత్తే తుడుతుందనమాట. దాని గురించి అయితే నేను ఇక్కడ శ్రద్ధ అయితే సరిగ్గా చేయట్లేదు. సరే కదా అనేసి ఇవన్నీ అడ్డున్నాయి కదా అనేసి పక్కకు అయితే సదురుతూ ఇక్కడ చెత్త అయితే ఇలాగా ముందు పోగెడుతుంటే ఈ పోగంతా కూడా పక్కకి ఎత్తేసి నేనంతా క్లీన్గా ఇల్లంతా అదే రోడ్డు అంతా చక్కబెట్టుకుంటా మెరకల్లో ఈ సందుల్లో ఉన్న తుక్కంతా తుడుచుకుంటూ అయితే వస్తానమాట. అంతకుముందే పిల్లలు అయితే చెరుకు అయితే తిన్నారండి. చెరుకు తిన్నారనమాట. అవి అయితే గోతుల్లోనో పడిపోయి ఉండిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా లాక్కుని తుడుస్తూ వస్తున్నానమాట. మాకు చెరుకు మొక్కలు అయితే ఇరువుగా దొరుకుతాయండి. మా ఇంటి చుట్టూ అదే మా ఊరు చుట్టూ చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయన్నమాట. చెరుకు ఇదివరకు చాలా బాగా వేసేవారు నా చిన్నప్పుడు అయితే. ఇప్పుడైతే చాలా తక్కువ. అయినా సరే బెడ్లు ఉంటాయి కదండి, అంటే చెరుకు మీద బెల్లం ఉండి వాటిని బెడ్లు అంటారనమాట. చాలా దగ్గర నుంచి అయితే కనుక చెరుకు కొట్టుకొచ్చి లారీ టాటర్లతోనూ మా బెడ్ల కాడ అయితే వేస్తూ ఉంటారు. అంతే మాకు చెరుకు మొక్కలు ఇప్పుడు విరిగా దొరుకుతున్నాయి. కానీ చెరుకు తోటలు అన్నీ చాలా తక్కువైపోయినాయి అనమాట. ఇదివరకు అయితే చెరుకు మా చిన్నప్పుడు అయితే బొండెత్తనం అనేసి ఒక జాతి ఉండేది చెరుకులోనే. కానీ దాని నిండా కూడా ఎంత జ్యూస్ ఉండేది అంటే చెరుకు మొక్క కొంచెం ఒక్క 2 జానల మొక్క తింటే కడుపు నిండిపోయేది అనమాట. అంత బాగుండేది. కానీ అలాంటి జాతులు గట్టు ఇప్పుడు అన్నీ అంతరించిపోయాయండి. ఇప్పుడు చూడండి డైనోసార్లు ఎలాగ అంతరించిపోయాయి అలాగే అవి కూడా అంతరించిపోయాయి అనమాట. ఇంకా ఇప్పుడైతే గట్టి చెరుకే దొరుకుతుంది. జ్యూసు గట్ట ఏముంటలేదు దాంట్లోనూ, ఓన్లీ బెల్లమా పంచదార వండడానికి అనమాట. అది అది యూజ్ అవుతుంది. ఇంకా దాని గురించి అయితే ఇంకా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనమాట. ఏం చేద్దంటే మనకు అందుబాటులో లేని దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమే. కాకపోతే ఒకప్పుడు జ్ఞాపకం గుర్తు కాబట్టి మాట్లాడాలి అనేసి మాట్లాడుతున్నాను. అలాంటి చెరుకు ముక్కలు అయితే ఇప్పుడు దొరకట్లేదు. ఇంకా బుడ్డీస్ అయితే చెరుకు కావాలని గొడవ పెడుతున్నారు అనేసి ఇంకా ప్రసాద్ని అయితే పంపించాను. పాపం ప్రసాద్ ఎలాగైతే 2 సార్లు తిరిగి చెరుకు ముక్క అయితే 2 ముక్కలు తీసుకొచ్చాడండి. తిన్నాక వాళ్ళకి తృప్తి అయిందనమాట బుడ్డీస్కి అవుతాయని. ఇంక సరే వాళ్ళు అడిగింది ఏదైనా సరే నాకు చేయటం అలవాటు అయిపోయిందండి. ఇంకా అలాగే అవుతుంటే ఇంక చిన్న మొక్క కదా అడిగిందల్లాను. ఇది ఊరు చివర అదే కొంచెం ఎంతో కాదండి, ఒక 100 అడుగులు 200 అడుగులు ఎత్తే వచ్చేస్తుంది అనమాట. బెడ్ అవుతేనే అంత దూరమే ఉంటుంది. ఇంకెలా అవుతే పని చేస్తూ ఉన్నానండి. వాకలు తుడిచేసానమాట. వాకలు తుడిచిన తర్వాత మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నానండి. గులాబీ పువ్వులు అయితే పూస్తూ ఉన్నాయన్నమాట. అలాగా పూచినవన్నీ పూజకు పనిచేస్తూ ఉన్నాయి. ఏ పువ్వు పూసినా ఇంకా అందుకని పువ్వుల మొక్కలు ఎక్కువ వేసాను. ఇంకా కాయగూరల మొక్కలు చిక్కుడు పాదులు కట్టి సంవత్సరం ఏమీ లేవండి. కాకపోతే కొంచెం కింద జిమ్మిన చుక్కకూర, అదే చుక్కకూర అది కాదు మెంతికూర విత్తనాల మట్టికి ఉంది అనమాట. ఇంకా పైపు అయితే ఇలాగా వీలైనప్పుడల్లా పైపు కొడతాకే చూస్తానండి. ఎందుకంటే ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అవుతుందనేసి మధ్యలో అయితే కొంచెం బాడీ గెయిన్ అయిపోతుంది అనమాట నాకు. దాని గురించి అయితే కొంచెం నేను ఎక్కువ పని చేసి అంటున్నారు సుజాత గారు, మాలతి గారు కూడాను. ఎక్కువ పని చేసుకోవడం వల్ల నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. ఏం చేద్దంటే ఈ మధ్యలో నాకు బాడీ అయితే చాలా గెయిన్ అయిపోయింది. ఇన్నాళ్ళ మీద చాలా చాలా ఒళ్ళు అయితే వచ్చేసింది అనమాట. మొన్నటిదాకా కొంచెం చాలా బాగుండేదాన్ని. నాకు ఒళ్ళు వస్తే నాకు తెలుస్తుందండి. దాని గురించి అయితే ఇంకా నేను ఎలాగైనా తగ్గాలి అనేసి సాయంత్రం అయితే ఫుడ్ మానేసినంత మాత్రాన్ని అయితే తగ్గేది, ఇంకా గ్యాస్కి వచ్చేస్తుంది అనేసి అంటున్నారనమాట. ఇంకా చపాతీలు అయితే చేసుకోవాలండి ఈవినింగ్ టైంలోను. ఇంకెలాగైతే నేను కళాపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కళాపు వేసుకోవడం అంటే చాలా నీళ్ళు పడతాయండి. ఇంక బుడ్డీస్ అయితే మధ్యలో ఇలాగా
ఆటంకాలు పెడతా ఉంటారు. ఈ పని పూర్తిగా అవ్వనివ్వరండి. అద్దకాడే మొదలెడదాం అనుకున్నాను కానీ నాకు సందలడిపోయిందనమాట. ఇంక సరే సందలడిపోయింది కదా, ఇదంతా చేసుకుంటున్నాను కదా అని విజయని అయితే చిన్న షూట్ చేయి విజయ అన్నాను. సరే పెద్దమ్మ చేస్తాననేసి చిన్న వీడియో అయితే చేసిందనమాట. అది ఇంకా పని చేసుకునే టైం కదండి, ఇట్లాంటి సందలాడిపోతుంది అనమాట. వీధి లైట్లు కూడా వేసేసారు అప్పటికి. ఇంకా ఒక 10 బకెట్ల దాకా కళాపు మొక్కలకి ఇట్లన్నిటికి పడతాయి అనమాట. ఇంకా 10 బకెట్ల నీళ్ళు నేను తోడుకున్నానండి. మోటార్ వేసుకోవచ్చు, ఎందుకు పని చేసుకోవటమే ఈజీ కదా అనేసి ఉపయోగపడినప్పుడల్లా ఒళ్ళు ఖర్చుగా చూసుకుంటానమాట. ఇంకెలా అయితే కళాపు వేసేసుకుని మొక్కలకు నీళ్ళు వేసేసుకుని చక్కగా అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా వాకిట్లో అయితే ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ముగ్గులు ఉన్నాయి, నిన్న చాలా బాగా పెట్టేదానండి. ఇప్పుడు అయితే అన్నీ మర్చిపోయాను అనమాట. ఇంకా మర్చిపోవటం వల్లనే గుర్తుకు రావు తొందరగా కూడాను. చాలా బాగా పెట్టేదాన్ని ముగ్గులు అయితేనే. మా అత్తవారి ఊర్లో అయితే ముగ్గుల పోటీలు గట్రా చక్కగా పెడతారు సంక్రాంతికి. అలాంటప్పుడు అయితే ముగ్గుల పోటీల్లోనే గట్రా పాల్గొనేదాన్ని అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనేసి. ఇక్కడ మా అమ్మగారి ఇంటికాడ అయితే అలాంటివి ఏమి ఉండవండి. ఇక్కడ ప్రతిపక్షం కింద ఉంటుంది అనమాట. ప్రతిదీని వాళ్ళే చేసేసుకుంటారు, బయట వాళ్ళని ఎవరు రానివ్వరు అనమాట. ఇంకా మన సంక్రాంతి పండుగ కూడా అలాగే జరిగిందండి. ఇంకా వాళ్ళే ఇంకా కులాల గురించి గట్రా ఇందులో మాట్లాడకూడదు అనమాట. ఒక వర్గానికి చెందిన వాళ్ళు మట్టిగా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, ఆ పోటీలు ఈ పోటీలు పెట్టేసుకుని వాళ్ళకే ప్రైజులు ఇచ్చుకుని వాళ్ళకే చేసుకున్నారనమాట. పేపర్లో ఫోజులు ఫోన్లో ఫేస్బుక్లో పెట్టుకోవడానికి ఉపయోగపడేలాగా చూసుకుంటారు ఏది చేసినాను. పిల్లలందరూ ఊరు పిల్లలు కదా అన్న ఆలోచన అయితే ఇక్కడ లేదండి. కానీ మా అత్తవారింటికాడ అయితే చక్కగా ఊరందరినీ కూడా 3 రోజులు 4 రోజులు ముగ్గురు పోటీలు, ఆటల పోటీలు ఇవన్నీ కూడా పండగకు ఒక వారం రోజుల ముందు నుంచి పెడతారనమాట. పండగలో అయితే ఇంకా వీళ్ళందరికీ బహుమతులు ఇవ్వడం అలాగైతే చేస్తారనమాట. చాలా బాగుంటుందండి అక్కడైతేనే. ఇక్కడ వేరే అనమాట. ఇక్కడైతే కోడి పందాలు ఇవన్నీ బాగా సందడనమాట. ఇక మొన్న సంవత్సరం ఈ సంవత్సరం కూడా బర్రెలకి అయితే ఇవ్వలేదు మా ఊర్లోను. ఇంకా పక్క ఊర్లో పాపం చెదిరిపోయారు. కానీ మా ఊళ్ళో కోడి పందాలు బర్రెలు ఇస్తే చక్కగా అసలైన పండగ కింద ఉండేదనమాట. ఇంక పండగ కింద కూడా లేదండి ఈ సంవత్సరం. మా పిన్ని చనిపోయి 3 రోజులు పెద్ద కార్యక్రమం అయ్యి 3 రోజులు అవ్వడం, ఇంకా నెక్స్ట్ దగ్గరగా వచ్చిన వాళ్ళందరూ పెద్ద సందడిగా లేకపోవడం, ఇంటి పనులు గట్రా ఏం పెద్దగా చేసుకోకపోవడం గురించి ఈ సంవత్సరం పండగగా అయితే లేదనమాట. ఇలా ఒక్కొక్క గుమ్మం కాడ ఒక్కొక్క ముగ్గు అయితే వేసుకోవాలండి. రోడ్డు మీద పల్లెటూరు కదా మాకు, సిటీలో అయితే ముగ్గు వేసుకోక్కర్లేదు. మాకు పల్లెటూరులో గుమ్మం ముందు ముగ్గే చూస్తారు, చూసి మనల్ని మాట్లాడతారనమాట ముగ్గుని బట్టని. ఒకవేళ ముగ్గు కట్ట వేసుకోకుండా ఉన్నదంటే దీనికి ఒళ్ళంతా బద్ధకమే అనేసి ముఖం మీద అనేస్తారనమాట. పల్లెటూరు పద్ధతులు అయితే అలాగుంటాయన్నమాట. వాకులు ఊడ్చుకోవాలి, కళాపులు వేసుకుని అందంగా ముగ్గులు పెట్టుకోవాలి. శుక్రవారం మంగళవారం వచ్చిందంటే చాలా అంటే చాలా అందంగా ఉండాలి గుమ్మాలు అయితేనే. ఇంకా అలాగైతే ఉంటాయన్నమాట మాకు పల్లెటూరులోను. అందానికి అందం ఉంటుందండి, మనుషులు మాటలు ఉంటాయన్నమాట. ఇంకెలాగైతే చక్కగా ముగ్గులు అయితే ఇది వీరభద్రుడు గుడి ముందు వేసిన ముగ్గు అండి. ఇదైతే మన పైప్ ఉంది కదండి, ఆ పైప్ ముందు వేసిన ముగ్గు అనమాట. విస్తరాకు ముగ్గు అయితే వేసాను అనమాట. ఇంకా కొన్ని ముగ్గులు గుర్తున్నాయే పెడతా ఉంటానండి, గుర్తుకులేని అయితే మర్చిపోతానమాట. మర్చిపోవడం ఏముందండి, ఒకసారి గుర్తు చేసుకుంటే ఐడియా వస్తుంది. కానీ ఇంకా అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ ఎప్పుడైనా గుర్తు ఉంటే పెడతాను. ఇంకెలాగైతే ముగ్గులు అయితే చక్కగా వేసేసుకున్నాను అనమాట. ముగ్గు ఎలా పెట్టిన కామెంట్ అయితే పెట్టండి. వాకిలు ఉడచడం గట్ట ఎప్పుడు చేయలేని వీడియో కదా, ఈ రోజు అయితే చేద్దామని సరదాగా అయితే చేశాను అనమాట. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ముగ్గులు ఎలా పెట్టామో కూడా కమెంట్ పెట్టింది. ఇది మా చెల్లెళ్ళ ఇంటి ముందు, ఇది మా ఇంటి ముందు వేసిన ముగ్గు. ఇందాక చూపించింది మా చెల్లెళ్ళ ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట. ఇదండి ఈరోజు నా వీడియో అయితే. నా వీడియో నచ్చింది అనుకుంటానండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి, ఒక షేర్ చేయండి. షేర్ చేయడం వల్లనే తెలిసిన వాళ్ళకి నా వీడియో పంపితే ఇంకొక నలుగురికి అయితే నా వీడియో వాళ్ళు పంపుతారనమాట. దాని గురించి షేర్ చేయండి అంటాను. ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.